సో మీతో నేను ఇంటర్వ్యూ చేసే ముందు అసలు మీ నేపథ్యం గురించి అంటే మీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ప్రజలకు తెలియజెప్పే ముందు మీకు నచ్చిన ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఏదన్నా ఒక పాటతో స్టార్ట్ చేస్తేనే దానికి ఒక అందం ఉంటుంది. సో ఒక మంచి పాటతో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్న దానికంటే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, తప్పకుండా అన్న. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి అంటే ఒక గాయకుడిగా గుర్తింపు తెచ్చినటువంటి పాట ఈ పాట. నేను ఎక్కడైనా మొదటగా ఈ పాటనే స్టార్ట్ చేస్తానన్నా, ఎందుకంటే నాకు గుర్తింపు తెచ్చిన పాట ఇది. ఓకే, సూపర్. అదైతే ఇంకా హ్యాపీ. ఓ కుండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కన ఓలే నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా, ప్రతి మహిళ ఒక మొల్ల ఓలే ఇక రామాయణమే చెప్పాలన్నా, రామాయణమే చెప్పాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, సంకురాతిరి ముగ్గులు వేసే చక్కనైన నా అక్కల చేతులు, చక్కనైన నా అక్కల చేతులు, కాగితాలపై కలం పట్టుకొని పల్లె పాటలే రాయాలన్నా, పల్లె పాటలే రాయాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, తాడి కట్టుకొని మేడి పట్టుకొని సాలేరు వాళ్ళు దున్నిన రైతులు, సాలేరు వాళ్ళు దున్నిన రైతులు, పలక పట్టుకొని బలపం పట్టి అక్షరాలనే దిద్దాలన్నా, అక్షరాలనే దిద్దాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, గుడిసె గుడిసెకు పల్లె పల్లెకు చదువుల తల్లిని ముందుకు తెద్దాం, చదువుల తల్లిని ముందుకు తెద్దాం, అజ్ఞానపు ఈ చీకటి పైన అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం. ఈ పాట ఎప్పుడు నా చిన్నప్పుడు దండోరం మూవీలో ఆర్ నారాయణమూర్తి గారు, అది చాలా అద్భుతమైన పాట. అసలు అద్భుతమైన పాట, మంచి మీనింగ్ఫుల్ సాంగ్. నిజంగానే నేను చిన్నప్పుడు 7th క్లాస్ లో అంటే మండల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఆ కాంపిటీషన్స్ లో వితౌట్ కంజరా ఒకసారి కంజరాతో పాడిపించి మండల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల అక్కడ నుంచి నాకు అంటే ఈ పాటలు పాడడం వల్ల ఒక గుర్తింపు వస్తుందని నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందన్న. అక్కడ మా ఎంఈఓ గారు ప్రైజ్ ఇవ్వడం, ఆ ప్రైజ్ నన్ను ఒక టర్న్ అంటే మార్చేసి. సో ఈ అంటే నేను ఈ రంగంలో టర్నింగ్ పాయింట్. యాక్చువల్ గా 5th క్లాస్ నుంచే స్కూల్ లెవెల్లో అంటే 15th ఆగస్టు 26th జనవరికి మా బ్రదర్స్ గానీ మా టీచర్స్ గానీ ప్రోత్సహించేవాళ్ళు. అంటే నేను అప్పటి నుంచే కొంచెం చిన్నప్పటి నుంచే చదువులో క్లెవర్ గా ఉండి ఈ చిన్న చిన్న సాంగ్స్ పాడుతూ ఉంటే అరే బాబు పర్వాలేదు అని చెప్పేసి స్టేజ్ మీదకి రప్పించి ఆ 5th క్లాస్ నుంచి అలవాటు చేశారు. ఒక స్పీచ్ ఒక సాంగ్, ఒక స్పీచ్ ఒక సాంగ్. సో అట్లా నాకు అంటే మాట పాట 2 అలవాటు అయిపోయినాయి అన్న. సూపర్ అన్న, సూపర్. నిజంగా అద్భుతంగా ఉంది వాయిస్, బాగా పాడే పాట కూడా.